ట్రిపుల్ ఐటీ మహబూబ్ నగర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సహచర మంత్రివర్గ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, ఉన్నతాధికారులు, ఉజ్వలమైన భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్న ట్రిపుల్ ఐటీ విద్యార్థులందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా, అభినందనలు తెలియజేస్తున్నా. స్వతంత్రం వచ్చిన మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్రానికి బూర్గుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన ప్రథమ ముఖ్యమంత్రి కూడా మహబూబ్ నగర్ నుంచే ప్రాతినిధ్యం వహించిండు. మళ్ళీ 75 సంవత్సరాల తర్వాత we have got that opportunity. We have to utilize this opportunity to create educational institutes and irrigation projects. Our first Prime Minister Pandit Jawaharlal Nehru has said, my top priority, most priority is that education and irrigation. Education is going to solve your problem. Irrigation is going to solve your food security problem. Nagarjuna Sagar, Srisailam, SRSP, all these irrigation projects have constructed by Pandit Jawaharlal Nehru. So he has created many irrigation projects and educational institutes. Today we are competing with US or any other developed country just because of our education, our language. Language is a communicative weapon and knowledge is something from communication. These two are two parallels. If you have language, you can communicate any person. If you have knowledge, you can create anything. So I would suggest my students, my friends, you have to improve your language skills at the same time your knowledge. So knowledge is going to pay you. If you have language and knowledge is not only sufficient for your career, hard work, your commitment is necessary. మీ జీవితంలో ఎదగాలి అంటే కష్టపడడం ఒకటే, భాష రావడం రెండు, అవగాహన పెంచుకొని జ్ఞాన సంపద పెంచుకోవడం మూడు, వీటన్నిటితో పాటు చిత్తశుద్ధి, పట్టుదల మనకు ఉండాలి. ఒక మారుమూల అచ్చంపేట శాసనసభ నియోజకవర్గం నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న నేను మొట్టమొదటిసారి ప్రజా జీవితంలోకి ఎంటర్ అయింది ఇక్కడనే మిడ్జిల్ మండలం జిల్లా పరిషత్ మెంబర్గా 2006. 2009లో 2006లో జడ్పీటీసీ, 2007లో ఎమ్మెల్సీ, 2009లో ఎమ్మెల్యే, 2014లో మళ్ళీ ఎమ్మెల్యే, 2019లో పార్లమెంట్ సభ్యుడిగా, 2023లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 17 సంవత్సరాలల్లా భారతదేశంలో ఉన్న అన్ని చట్టసభలలో పనిచేసిన, జిల్లా పరిషత్లో పనిచేసిన, శాసన మండలిలో అనుభవం ఉన్నది, శాసనసభ్యుడిగా అనుభవం ఉన్నది, పార్లమెంట్ సభ్యుడిగా అనుభవం ఉన్నది. సరాసరిగా ఏ మంత్రి బాధ్యత చేపట్టకపోయినా ఈరోజు పెద్దలందరి సహకారంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వ సంవత్సరంలో నా బాధ్యతను నిర్వహిస్తున్నా. దీనికి ప్రధానమైన కారణము ప్రజలకు ఏదైనా చెయ్యాలి, అవకాశం వచ్చినప్పుడు ప్రజలకు మేలు జరిగే విధంగా ఆలోచన చెయ్యాలి. ప్రపంచంతో పోటీ పడాలి అని అంటే మనకు ఏ విజ్ఞత ఉండాలి, ఏ విజ్ఞానం ఉండాలి అనే దాని మీద ఆలోచన చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని